నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సంవత్సరానికి గాను 2,94,427 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. రెవెన్యూ అంచనా వ్యయం 2,35,917గా అంచనా. ద్రవ్యలోటు 68,742 కోట్లుగా వెల్లడి. బీసీ సంక్షేమానికి అత్యధికంగా 39,007 కోట్లు కేటాయింపు. 43,402 కోట్ల రూపాయలతో శాసనసభలో వ్యవసాయ బడ్జెట్. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర. వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి పి నారాయణ. శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం. ఈ నెల 22 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ పాత్ర కీలకమన్న ప్రధాని. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం తమ ప్రభుత్వ నైతిక కర్తవ్యం అన్నారు. కూటమి ప్రభుత్వం 7 శ్వేతపత్రాలను విడుదల చేసి ఇప్పటికే ప్రజలకు పలు విషయాలను వెల్లడించినట్టు చెప్పారు. ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,94,427 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు శాసనసభ ముందు ఉంచారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,917 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం అంచనా 32,712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743 కోట్లుగా, ద్రవ్యలోటు 68,742 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19%గా, ద్రవ్యలోటు అంచనా 2.12%గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు 2024-25 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ఉంచారు.
మొత్తం 43,402 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయం, అనుబంధ రంగాలపై 62% జనాభా ఆధారపడిందని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు. పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను, అలాగే చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు. రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నిలవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విచక్షణ కూడా మర్చిపోయారు. మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ, పొలం పిలుస్తుంది, డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు, పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శాసన మండలి సమావేశాల్లో 2024-25 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడానికి ఈ బడ్జెట్ తొలిమెట్టని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్కు 2024 సంవత్సరం ఒక మైలురాయని పేర్కొన్నారు. మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. తమ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపాదన కలగాలని ప్రతి కుటుంబాన్ని కలకంటుంది. ఈ కలలు సాకారం అవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు ఆశలు నెరవేర్చుకునేందుకు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు మేము ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించమని విశ్వసిస్తున్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ లో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ధరిస్తున్నాను. సరళమైన శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు పొందేలా చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 రైతులకు డ్రోన్ల సరఫరా, వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూతన సాంకేతిక విధానాలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజ్ల ద్వారా పంట ఆరోగ్యం, మట్టి తడిమట్టం, చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణను మెరుగుపరచడం. ఉన్నత పర్యవేక్షణ మరియు పంట ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత, అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం. సాంకేతికత రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడానికి
నిర్వహణకు సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలను అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్ కు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత గల ప్రతి రైతుకు పంటల బీమా, పంటలకు మద్దతు ధర, సంక్షేమ పథకాల లబ్ధి వస్తుంది. APAGRIS నెట్వర్క్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈరోజు స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ శాసనసభ్యులందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బిల్లులు చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూటల సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ లోతైన ఆలోచన పరులని, అలాగే మంచి రచయిత కూడా అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సాధికార భారత సాధనలో ఆ మహనీయుని దార్శికత మంచి ఎంతో ప్రేరణ పొందామని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ తదితరులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2,94,000 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిందన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి 6,000 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవకు 1,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15% జీడీపీ లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. చాలా చక్కటి బడ్జెట్, అన్ని రంగాలకు కూడా దీంట్లో దాదాపు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే 43,000 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం అనేది చాలా గొప్పది. శాసన మండలి, స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసిందని విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికార ప్రకటన విడుదల చేశారు. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయని జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతుమాధవన్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలను రేపు పరిశీలించనున్నారని తెలిపారు.
ఇప్పుడు వార్తలో చిన్న విరామం. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత విశేషాలు, ఆయన దేశానికి అందించిన సేవలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. 1888 నవంబర్ 11న జన్మించిన ఆజాద్ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు. స్వాతంత్ర భారతంలో తొలి విద్యాశాఖ మంత్రి ఆజాద్. విద్యాశాఖ మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారు. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పార్సీ, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యులైన ఆజాద్ గొప్ప సాహితీవేత్త కూడా. ఆయన రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకం నేటికి ప్రచారంలో ఉంది. ఆజాద్ అసలు పేరు మౌహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది ఆయన బిరుదు కాగా, ఆజాద్ అనేది ఆయన కలం పేరు. విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందుకు, విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అంకిత భావంతో పనిచేశారు. చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడంతో పాటు పెద్దలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి జాతీయ ప్రణాళికను రూపొందించారు. 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే తీసుకువచ్చారు. అలాగే ప్రాథమిక విద్యను పొందడం ప్రతి వ్యక్తి జన్మ హక్కుగా పరిగణించాలని, లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరని అబుల్ కలాం ప్రాథమిక విద్యా ప్రాధాన్యతను వివరించారు. అంతేకాక బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో అనేక పథకాలను తీసుకొచ్చారు. దేశ సమైక్యతకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. మన దేశంలో అన్ని వర్గాలలో సామరస్యాన్ని పెంపొందించేందుకు, వారిలో ఐక్యతను తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అలాగే వివిధ మతాల ప్రజలు ప్రేమ, సామరస్యంతో కలిసి జీవించగల దేశంగా భారతదేశం విలసిల్లాలని కలలు కన్న వారిలో అబుల్ కలాం ఆజాద్ ఒకరు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం భారత రత్నాను అందించింది. అలాగే అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా దేశంలోనే మొదటి ఐఐటి ఖరగ్పూర్ ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వంటి వివిధ సంస్థలు ఆయన నేతృత్వంలోనే ఏర్పడ్డాయి. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలాం ఆజాద్ తుదిశ్వాస విడిచారు. ఆజాద్ దేశానికి అందించిన సేవలకు చిహ్నంగా 2008 నుంచి ప్రతి ఏటా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తుంది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో గురువులకు గౌరవనీయ స్థానం ఉందన్నారు. సంస్కరణల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా పాలసీలతో మార్పులు తీసుకువచ్చామని, దానితో గ్రామీణ స్థాయి వరకు జనజీవనంలో పెనుమార్పులు వచ్చాయన్నారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాకారమైన నాడు భారతదేశం ప్రపంచంలో మొదటి 2 స్థానాలను చేరుకుంటుందని తెలిపారు. గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. ఉపాధ్యాయులకు ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు ఈరోజు కూడా ఒక మంచి గుర్తింపున్న దినం. ఆ రోజు మీరు చూస్తే మౌలానా అబుల్ కలాం గారు, ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి, ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నాకు కానీ అదే మరిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు, భారతదేశం 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో మనం ఉండబోతున్నాం. రెండోది, భారతదేశం విద్యారంగంలో అగ్రగామిగా నిలవడానికి కృషి చేసిన మహనీయునిగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ని పలువురు వక్తలు కొనియాడారు. శ్రీకాకుళం శాంతినగర్లోని గాంధీ మందిరంలో ఈరోజు అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జమియా మసీదు కమిటీ ప్రతినిధి మహబుల్లా ఖాన్, గాంధీ మందిర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగంలో శాస్త్ర సాంకేతికత, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేస్తూనే కళారంగంలో సైతం తనదైన ముద్ర వేశారన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలను స్థాపించారన్నారు. ఆయన పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సమాజానికి విద్య లేనిదే వింత పశువు మానవుడు అన్న ఆ స్లోగన్లను చూసుకుంటే తప్పనిసరిగా విద్యలో అందరూ విద్యార్థికులు అవ్వాలి, విద్యను పైకి తీసుకురావాలి, విద్యావంతులు అవ్వాలన్న తృత నిశ్చయంతో ఆయన లైఫ్ స్టైల్ అంతా నడిచింది. యువత ముఖ్యంగా విద్యార్థికులు ఎవరైనా సరే ఈ పార్కును సందర్శిస్తే సుమారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక 4 నుంచి 5 ప్రశ్నలకు జవాబులు ఇక్కడ దొరుకుతాయి. మన భారతదేశానికి మొట్టమొదట ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఎడ్యుకేషన్ గా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా సెకండరీ విద్య కంపల్సరీ చేయడం, తర్వాత ఉన్నత విద్యలో నాణ్యవంతమైన విద్య అందించే ఐఐటీలు ఏర్పాటు చేయడం, తర్వాత దేశంలో సుమారుగా 90% అక్షరాస్యత సాధించాలని వికసిత భారత్ లక్ష్యాన్ని అందుకోవడానికి సమాజంలో ఐక్యత, అఖండ భారతీయత పునాది కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడ్డాల్లోని శ్రీ స్వామినారాయణ మందిర్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో ఈరోజు ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. స్వామినారాయణ స్మారకార్థం 200 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, భగవాన్ స్వామినారాయణ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజంలో విభిన్న రూపాల్లో నెలకొన్న వివక్ష రూపమాపాలన్నారు. వేడుకలకు హాజరైన పీఠాధిపతులు, భక్తులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. छोटी समझ के कारण भारत के उज्जवल भविष्य के महत्वाकांक्षी उद्देश्यों को भूल करके कुछ लोग समाज को जाति में, धर्म में, भाषा में, ऊंच और नीच में, स्त्री और पुरुष में, गांव और शहर में न जाने किस प्रकार से टुकड़े 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 में बांटने की साजिश चल रही है. उन्होंने భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ 6 ఏళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వామ్యులయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జార్ఖండ్ తమాడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జార్ఖండ్లో ఉన్న లక్షలాది పేదల విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్నారు. మహిళలు, యువత, రైతుల సంక్షేమం, సాధికారతలను సాకారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపారన్నారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు జార్ఖండ్ రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపారు. इतनी सारी दीदी बहनें आई, आपको लगता है कि हेमंत बाबू आपका भला करेंगे? हेमंत जी आपका भला नहीं कर सकते. आप गैस के सिलेंडर पर वोट दीजिए. भारतीय जनता पार्टी की सरकार हर माता बहन के बैंक अकाउंट में हर महीने 2100 रुपया गोगो दीदी योजना के तहत हम ट्रांसफर कराने का काम करेंगे. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈరోజు ముంబైలో జరిగిన భారత్ రష్యా బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ రష్యా దేశాల ఆర్థిక విధానాలు ఒకదానికొకటి పరిపూర్ణత చేకూర్చేలా ఉన్నాయన్నారు. భారత్ వృద్ధి రేటు 8% ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, సహజ వనరులు, సాంకేతికతలో ముందంజలో ఉన్న రష్యాతో ఆర్థిక, సహకార, సాంకేతిక రంగాల్లో మైత్రీ బంధాన్ని కొనసాగించడం వల్ల ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సదస్సులో రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రో, భారత్ రష్యా దేశాలకు చెందిన వ్యాపార, ఆర్థిక, సాంకేతిక, విజ్ఞాన, సాంస్కృతిక సహకార కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. And Russia, that is a key natural resources provider as well as a major technology leader, will serve both of them and the world. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో 79,496 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 24,141 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ 84 రూపాయల 39 పైసలుగా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో అదే ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 2 రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.